శ్రీరామ జయం. అయ్యప్ప మొదటిసారిగా దర్శనమిచ్చిన రోజు అయ్యప్ప ప్రతిష్టాపన మహోత్సవం అని మనకు పంచాంగాలు వివరిస్తున్నాయి. అలాగే దశపాపహర దశమి అన్న పేరిట గంగా స్నానం, విశేషంగా కాశీక్షేత్రంలో పుష్కర స్నానంతో పాటుగా అన్న భావనలతో గంగా నదిలో స్నానం చేసి దశాశ్వమేధ ఘట్టంలో స్నానం ప్రత్యేకంగా చేసి అనంతరం ఆ నీటితో పరమేశ్వరాభిషేకం చేయడం కాయిక, వాచిక, మానసిక, సాంసర్గికములుగా అనేక దోషములను, పాపములను మనం ఆచరిస్తూ ఉంటాం. సామాన్యంగా ఈ దశాశ్వ సంబంధంగా చేసేటటువంటి స్నానాదులు, దశపాపహర దోషాదులను తొలగించే స్నానాదులు ఇవన్నీ కూడా తీర్థక్షేత్రాలలో గంగా నది తీరంలో ఆచరించవలసినవి. మనకందరికీ సమీపంలో మన గృహాలలో గంగా నది లభ్యం లేని కారణం చేత అనుకొనకూడదు. సంకల్పశక్తి చేత మనకు లభించే ప్రతి నీటి బిందువు కూడా గంగా నది తోయమే అన్న భావన మనలో ఉండాలి. స్నానం చేసే సమయంలో కొళాయి నీరు కావచ్చు, బోర్వెల్ నీళ్లు కావచ్చు, ఏ నీరు మనకు లభ్యమైతే ఆ నీరు స్నానం చేయకంటే పూర్వం ఆ నీటిని చూచి రెండు చేతులు జోడించి నమస్కరించి ఈ నీరే గంగా నీరుగా నేను భావన చేస్తున్నాను అంటూ గంగా గంగేతి యో బ్రూద్యాత్ యోజనానాం శతేరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చది అంబత్వదర్శనాన్ముక్తి నజానే స్నానజంపడం స్వర్గారోహణ సోపానే తతో పుణ్యతరంగిణీం విశ్వేశం కేశవంటుంఠీం ఇటువంటి శ్లోకాలన్నీ కూడా చెబుతూ స్నానం చేసినట్లయితే ఆ స్నానం పుణ్యప్రదం అవుతుంది. శాంతి కర్మలలో అలాగే దోషాలను తొలగించుకునేటటువంటి క్రియా విశేష సంబంధిత స్నానాదులలో మృత్తికా స్నానం ఒకటి. శరీరానికి మట్టి అలదుకొని స్నానం చేయడం, షష్ఠి పూర్తి ఇటువంటి శాంతి కర్మలలో మట్టికా స్నానాదులు ఉండవు. కానీ నిత్యము చేసేటటువంటి స్నానంలో మనం మృత్తికా స్నానం చేయవచ్చు. ప్రతిరోజు చేసేటప్పుడు కాసింత మట్టి ఇలా చెంపలకు, నుదురుకు, శిరస్సుకు కాసింత మట్టి అలదుకొని స్నానం చేసినట్లయితే సమస్త దోషాల నుంచి మనం విముక్తిని పొందగలుగుతాం. సంవత్సర కాలమంతా కూడా ఇలా ఆచరించడం ఈనాటి ఆధునిక జీవన సరళిలో కష్టం అనుకున్నప్పుడు కనీసంలో కనీసంగా ఇలాంటి ప్రత్యేక తిథి దశపాపహర దశమి, ఇది స్నాన విశేషమైనటువంటి తిథి. ఈ రోజున మనం శరీరానికి కాసింత మట్టి అలదుకొని స్నానం చేయాలి. మృత్తికా స్నానం విశేషం, శివధ్యానానికి ప్రత్యేకం, ఈశ్వరాభిషేకం చేయవలసిన రోజు. మరొక వైపున అయ్యప్ప ప్రతిష్టాపన దినోత్సవం ప్రత్యేకం అని కూడా మన పంచాంగాలు వివరిస్తున్నాయి. 1952 సంవత్సరం, 58వ సంవత్సరం అంతకు పూర్వం అయ్యప్పకు ఇంత విశేష ప్రాచుర్యం లేదు. అలాగే 72, 78 ఈ సంవత్సరాల కాలాల అనంతరం స్వామివారికి సంబంధించిన విశేషమైన ఉత్సవాలు, 18 పడి 18 మెట్ల ఆ ప్రాంగణం, ఒక నియమావళి ఇవన్నీ మనకు తెలియవచ్చాయి. వీటన్నింటినీ కూడా మనం అనుసరిస్తూ దర్శనం చేసుకుంటున్నాం. చిన్న పాదమని, పెద్ద పాదమని, ఎరుమేలి అని మనకు తెలియని కొత్త సంస్కృతి అంతా కూడా ఈనాటి ఆధునిక జీవన విధానం మనకు తెలియజేసింది. సనాతనంగా మన పురాణాలలో, ప్రాచీన ధర్మశాస్త్రాలలో ఉన్న కృష్ణుడు, రాముడు ఈ అర్చనలతో పాటుగా ఆధునిక జీవన విధానాలను అనుసరిస్తూ దైవం ఎక్కడ ప్రకటింపబడి ఉన్నదో అక్కడ కూడా మనం అర్చన చేస్తున్నాం. కనుక మన శక్తియుక్తులు, ఇష్టానిష్టాలు అనే వాటిని అనుసరించి శబరిగిరీషుని ప్రార్థించే వారికి కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఉత్సవం. అది కూడా మళ్ళీ స్నాన ఉత్సవమే. స్నానం చేద్దాం. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం. తెలుసుకున్నాం, ఆచరిద్దాం, పాటిద్దాం, మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.